హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విహారీ ఇక గొంతు చించుకొని కనక మహాలక్ష్మిని ఎవ్వరు ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. తను నా ప్రాణం, నేను తన మెడలో తాళి కట్టాను, తనే నా సర్వస్వం అని చెప్పి గట్టిగా కేకలు వేసి అరవాలని అనిపిస్తుంది. కానీ కనక మహాలక్ష్మికి జరుగుతున్న అన్యాయం చూసి తట్టుకోలేక చాలా బాధపడిపోతూ ఉంటాడు విహారీ. వెంటనే ఇక యమున కూడా కనక మహాలక్ష్మి త్వరలో ఒక దారి చూపించి నేనే తనని బయటకు పంపించేస్తాను, అప్పటి వరకు నా మాట వినండి, మీకు దండం పెడతాను అని చెప్పేసి యమున అంటున్నా కూడా పద్మాక్షి, సహస్ర, అంబిక మాత్రం అస్సలు కనక మహాలక్ష్మి ఇంట్లోకి రావడానికి వీల్లేదని నానా మాటలు అంటూ ఉంటారు. నిజం చెప్పవే, నువ్వు ఆ రోజు మా బావ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడే నువ్వు కూడా వెళ్ళావు కదా, అంటే మా బావ నువ్వు కలిసి వెళ్ళారా, మీరిద్దరూ కలిసి తిరిగి వచ్చారా అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, అయ్యో సహస్రమ్మ, మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటే, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పవే అని ఈ విధంగా గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే, దైవ దర్శనానికి తిరుమలకి వెళ్ళానని అమ్మగారికి చెప్పే వెళ్ళాను అని అంటూ ఉంటే, అవును సహస్ర, తను నాకు చెప్పే దైవ దర్శనానికని తిరుపతికి వెళ్ళింది, తనని తప్పుగా అపార్థం చేసుకోవద్దు, తను ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది, తనని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటే, మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి సహస్ర యమున పైన అరుస్తూ ఉంటే వెంటనే విహారీ సహస్ర అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. నా కళ్ళ ముందే మా అమ్మను అలాగే కనక మహాలక్ష్మిని అనరాని మాటలు అంటున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి నిజంగా అసలు కనక మహాలక్ష్మిని విహారీ ఏ విధంగా సహస్ర, అంబిక, పద్మాక్షి వాళ్ళను ఒప్పించి ఇంట్లోకి వెళ్ళమని చెప్తాడు? నిజంగా సహస్ర విహారీ చెప్పిన మాటలు నమ్ముతుందా? సహస్రకు లేనిపోని అనుమానాలన్నీ అంబికే కలిగిస్తుంది అని అపోహపడి ఇదంతా కూడా సహస్ర నిలదీస్తుంది అని మరి విహారీ సహస్రకు అర్థమయ్యేలా చెప్పబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక విహారీ ఆఫీస్కి వెళ్తాడు కదా, వెంటనే సుభాష్ విహారీ ఆఫీస్కి రావడం చూసి అంబికకు ఫోన్ చేస్తాడు. అంబిక అనగానే చెప్పు సుభాష్ అని అంటూ ఉంటే, నువ్వు చెప్పినట్లుగానే విహారీ ఆఫీస్కి వచ్చాడు అనగానే, చెప్పాను కదా లక్ష్మి కూడా ఇంటికి వచ్చింది అని అంటూ ఉంటే, అవునా, అదేంటి విహారీ అలాగే లక్ష్మి ఇద్దరు ఒకేసారి వచ్చారంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది అనగానే, నిజమే అనిపించడం కాదు సుభాష్, ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ సహస్రకి కూడా లేనిపోనివి నోరు పోస్తూ ఉంటుంది. లక్ష్మి ఇక విహారీ మీద మనసు పడిందేమో, విహారీని వలలో వేసుకోవడానికే ఇంట్లో ఉంటుంది అని చెప్పి అనరాని మాటలు అంటూ ఉంటే పాపం సహస్ర బాధపడుతూ ఉంటుంది. నిజంగా బావని వలలో వేసుకోవడానికి అది ఇంటికి వచ్చిందంటావా పిన్ని అనగానే, మరి ఆ రోజు మనం ధర్మపురం వెళ్ళినప్పుడు విహారీ అక్కడికి వచ్చాడు అనుకోకుండా, నువ్వేమో 2-3 సార్లు లక్ష్మి కనిపించిందని కూడా చెప్పావు, అంటే అక్కడ విహారీతో పాటు లక్ష్మి కూడా ఉన్నట్టే కదా, ఇద్దరు కలిసి తిరుగుతున్నట్టే కదా అనగానే, అవును పిన్ని, నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి ఇక ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంట్లోకి రాబోతూ ఉంటే అప్పుడే ఇక పండు వచ్చి, లక్ష్మమ్మ ఎలా ఉన్నావు, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా అనగానే, ఇంటి దగ్గర జరిగిన అన్ని సన్నివేశాల గురించి కూడా చాలా సంతోషపడుతూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, విహారీ బాబు, మీరు కలిసి వెళ్ళినందుకు అందరూ సంతోషపడి ఉంటారు కదా లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటూ ఉంటాడు. వెంటనే ఇక సరే పదండమ్మ లోపలికి వెళ్దామని చెప్పి బ్యాగ్ తీసుకొని వెంటనే లోపలికి వెళ్ళబోతూ ఉండగా వెంటనే ఫ్లవర్ వాజులు అన్నీ కూడా విసిరిసిరి కొడుతూ సహస్ర అనరాని మాటలు అంటూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి, యమున, సహస్ర ఇంకా అంబిక, వసుధ అందరు కూడా హాల్లోనికి వచ్చేస్తారు. ఏంటి సహస్ర ఇది, లక్ష్మిపై ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి యమున అంటూ ఉంటే, మీరు ఆగండి అత్తయ్య, మీకేం తెలియదు అని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాయి, నాకేం తెలియదు అని అంటున్నావు,
పాపం లక్ష్మి దైవ దర్శనానికని వెళ్ళి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా అని అంటూ ఉంటే, దానిని పోయే దరిద్రాన్ని అన్నట్టు అదేదో మీ ప్రాణాలను కాపాడిందని చెప్పి ఒకరోజు దానికి ఆశ్రయం ఇచ్చి కావాలంటే కొంత డబ్బు ఇచ్చి తనని పంపించేయచ్చు, ఇంట్లోనే స్పెషల్గా రూమ్ ఇచ్చి తనని నెత్తిన పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనగానే వెంటనే అంబిక ఇలా అంటూ ఉంటుంది, చెప్పాను కదా ఒకరోజు కొంచెం డబ్బు ఇస్తే ఒక రోజులో అయిపోతుంది కదా సహస్ర, అదే ఇంట్లో ఉంటూ విహారిని బుట్టలో వేసుకొని విహారిని సొంతం చేసుకొని ఈ ఇంటికే కోడలు అవ్వాలని తను తిష్ట వేసుకొని కూర్చుందేమో అనగానే వెంటనే యమున షాక్ అయిపోతుంది. కనక మహాలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. సహస్రమ్మ, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, నేను ఎప్పుడూ అలాంటి దురుద్దేశంతో ఆలోచించలేదు, నన్ను క్షమించండి అని ఈ విధంగా అనగానే వెంటనే ఇక షాక్ అయిపోతుంది యమున. అవును, కనక మహాలక్ష్మిని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము, తనని ఎందుకు మీరు ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, తను ఏ తప్పు చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది అనగానే నిన్ను ఇంట్లో ఉంచడమే దండగా అంటే నీ తర్వాత ఎవరెవరినో తీసుకొచ్చి నెత్తన పెడుతున్నావు, అయినా నిన్ను అసలు నీ మాట విని దీనిని ఇంట్లోకి రానివ్వడం నెవర్ అని చెప్పేసి అంటూ ఉంటే, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈరోజు అది ఇంట్లోకి రావాలి అంటే మేము ఖచ్చితంగా బయటికి వెళ్తామని చెప్పి సహస్ర పద్మాక్షి వాళ్ళు అంటూ ఉంటే యమున షాక్ అయిపోతుంది. వెంటనే కనక మహాలక్ష్మి అడుగు బయట పెడుతూ, నా గురించి మీరెవరు గొడవ పడొద్దమ్మా, నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే వెంటనే ఇక షాక్ అయిపోతాడు పండు. లక్ష్మమ్మ ఎక్కడికని వెళ్తారు అని అంటూ ఉంటే, ఎక్కడికైనా వెళ్తాను పండు, కానీ ఇక్కడ ఉండను, నా వల్ల ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, అందరూ ఎంతో బాధపడుతున్నాయి, 2 కుటుంబాలు ముక్కలవ్వడానికి వీల్లేదు, అందరూ సంతోషంగా ఉండాలి, నా వల్ల అందరూ విడిపోయారన్న మనశ్శాంతి లేకుండా నేను ఉండలేను అని ఈ విధంగా అంటూ ఉంటే, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు, ఇక బయలుదేరు అనగానే కనక మహాలక్ష్మి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా ఆఫీస్లో మీటింగ్ క్యాన్సిల్ అయ్యి విహారి కూడా ఇంటికి వస్తాడు. కనక మహాలక్ష్మిని చూసి, ఏంటి లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నాను బావా అనగానే, అయినా లక్ష్మి ఏం తప్పు చేసింది, ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమన్నారు అని అడుగుతూ ఉంటే, తన బిహేవియర్ ఏమీ నచ్చట్లేదు బావా, అది నిన్ను వాళ్ళలో వేసుకొని ఇంటి కోడలుగా అవ్వడానికి ఇక్కడికి అడుగు పెట్టిందని అనిపిస్తుంది అనగానే, సహస్ర అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు విహారి. వెంటనే తన మనసులో తన కోడలు అవ్వాలని కాదు, తను ఆల్రెడీ ఇంటి కోడలే, కానీ నేను తనని ఒక మనిషిగా కూడా చూడకుండా నా జీవితం నేను చక్కదిద్దుకోవాలని, నా వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తూ ముందుకు అడుగు వేస్తున్నాను, కానీ తను నోరు తెరిచి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి నేను నిజంగానే ఇంటి కోడల్ని, నేను నిజంగానే ఈ విహారి భార్యను అని నోరు తెరిచి చెప్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు విహారి. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే లక్ష్మి ఎక్కడికని వెళ్తుంది, లక్ష్మి నువ్వు ఇంట్లోకి వెళ్ళు అనగానే, లేదు విహారి గారు నేను వెళ్ళిపోతాను, నా వల్ల ఇంట్లో గొడవలు వస్తున్నాయి, మీరు సహస్రమ్మ గారు సంతోషంగా ఉండాలి, మీ మధ్యలో దూరడానికి నేనెవరు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇక వెళ్ళిపోతున్న కనక మహాలక్ష్మిని ఆపి లోపలికి పంపిస్తే బాగుంటుంది, నా సంగతి తెలీదు, అయినా నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు, మా అమ్మ ప్రాణాలను కాపాడిన, తాతయ్య ప్రాణాలను కాపాడిన ఒక మనిషికి ఆశ్రయం మేడం తప్పు లేదు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ లక్ష్మిని లోపలికి వెళ్ళము అనగానే, నా మాట లెక్క చేయకుండా దానిని ఇంట్లో తీసుకొచ్చి పెడతావా అని చెప్పి సహస్ర కోపంగా విహారిపై అరుస్తూ ఉంటుంది.